హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా మొట్టమొదటి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ గురించి అయితే చూద్దాము. సో మొట్టమొదటి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది అంటే భారత్లోని గోవాలో నిర్వహించడం జరిగింది. ఈ భారత్లోని గోవాలో మొట్టమొదటి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఎప్పుడు నిర్వహించబడింది అంటే 2024 నవంబర్ 20 నుంచి 24 తేదీలో నిర్వహించబడింది. వేవ్స్లో భారతదేశం ప్రారంభించే ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏది అంటే క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 1. అయితే ఈ పాత పేర్లు కొత్త పేర్లు చూద్దాం. రోజ్ ఐలాండ్ వచ్చేసి కొత్త పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్గా మార్చారు. నీల్ వచ్చేసి షహీద్ ద్వీప్గా, హేవ్ లోక్ వచ్చేసి స్వరాజ్ ఐలాండ్గా మార్చడం జరిగింది. నెక్స్ట్, ఏ లక్ష్యంతో భారతదేశం క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 1ను ప్రారంభిస్తున్నది అంటే భారతదేశంలోని మీడియా రంగంలో పెట్టుబడులను ఆహ్వానించే లక్ష్యంతో. భారతదేశంలో ప్రస్తుత ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రి ఎవరు అంటే అశ్విని వైష్ణవ్. భారత్కు యాంటీ సబ్మెరైన్ డిఫెన్స్ టెక్నాలజీ. భారతదేశానికి యాంటీ సబ్మెరైన్ డిఫైన్ టెక్నాలజీని సరఫరా చేయాలని ఇటీవల ఏ దేశం నిర్ణయించింది అంటే USA. భారతదేశానికి యాంటీ సబ్మెరైన్ డిఫెన్స్ టెక్నాలజీ సరఫరాకు సంబంధించిన ఒప్పందం ఎంత మొత్తానికి సంబంధించినది అంటే 52.8 మిలియన్ USDకి సంబంధించింది. యాంటీ సబ్మెరైన్ డిఫెన్స్ టెక్నాలజీకి చెందిన పరికరాలను ఏమని పేర్కొంటారు అంటే సోనోబాయ్స్ అని పేర్కొంటారు. సముద్రం అడుగున సంచరిస్తున్న శత్రు దేశాల సబ్మెరైన్లను గుర్తించే టెక్నాలజీ ఏది అంటే యాంటీ సబ్మెరైన్ డిఫెన్స్ టెక్నాలజీ. యాంటీ సబ్మెరైన్ డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించిన వివిధ సోనోబోయ్లు ఈ ANRSSQ-530 హై ఆల్టిట్యూడ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. భారతదేశ అగ్రప్రాంతం అగ్రప్రాంతం చేరువలోని ప్రాంతం. దక్షిణ అగ్రం వచ్చేసి అగ్రప్రాంతం ఇందిరా పాయింట్ బంగాళాఖాతం. ఉత్తర అగ్రం సియాచిన్ గ్లేషియర్ గిల్లిట్ బాల్టిస్తాన్. తూర్పు అగ్రం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లోని డాంగ్, మయన్మార్లోని కచిన్ రాష్ట్రం. పశ్చిమ అగ్రం వచ్చేసి గుజరాత్లోని కచ్ జిల్లాలోని సర్క్రీక్. చేరువలో ఉన్న ప్రాంతం వచ్చేసి పాకిస్తాన్లోని సింధ్.